విశ్వాసం ముందుకు చూస్తుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6 నుండి 16 వరకు. నేటి వాక్యం: విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం భవిష్యత్ వైపు చూస్తుంది. ఎందుకంటే అతి గొప్ప ప్రతిఫలాలు అక్కడే ఉన్నాయి గనుక. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పేర్లు చెప్పబడిన వారు, పేర్లు చెప్పబడని వారు కూడా వాగ్దానం చేయబడ్డ వాటిని 13వ వచనం పొందలేదు. ఒకరోజు తమకు ప్రతిఫలం అనుగ్రహింపబడుతుందనే వారి విశ్వాసానికి దేవుడే సాక్షిగా ఉన్నాడు. పరిశుద్ధులు విశ్వాసం కలిగి ఎదురు చూచిన ఆ పరలోక పట్టణంలో మనందరం ఒకరోజు పాలు పంపులు కలిగి ఉంటాం. 16వ వచనం. ఈనాటి మనం ఆనాటి పరిశుద్ధుల నిమిత్తం కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే కష్ట సమయాల్లో నమ్మకంగా ఉన్నది వారైతే శ్రేష్టమైన ఆశీర్వాదం పొందింది మనం. ఈ ఆశీర్వాదాల్లో కొన్నింటిని వారు దూరం నుండి చూశారు. 13వ వచనం. కానీ ఈనాడు మనమైతే వాటిని క్రీస్తు ద్వారా అనుభవిస్తున్నాం. ఆనాటి పరిశుద్ధులు దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన చిత్తానికి లోబడి ఉండకపోతే ఇశ్రాయేలు నశించిపోయేది, మెస్సియా జన్మించి ఉండేవాడు కాడు. విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం. అయితే ఈ విశ్వాసం మనం ఆయన వాక్యాన్ని వింటూ ఆరాధన ప్రార్థనలో సహవాసం చేస్తుండగా ఎదుగుతుంది. విశ్వాసం అన్ని రకాల పరిస్థితుల్లో ఉన్న అన్ని రకాల విశ్వాసులకు సాధ్యమే. కొద్దిమంది శ్రేష్టమైన పరిశుద్ధులకు చెందిన విలాసం కాదది. దేవుని ప్రజలందరికీ అది ఒక ఆవశ్యకత. ప్రభువా, మా విశ్వాసాన్ని అధికం చేయండి. లూకా 17:5. మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం: ఎప్పుడు మీ విశ్వాసం అత్యంత శక్తివంతంగా ఉంటుంది? ఎప్పుడు అది అతి బలహీనంగా ఉన్నట్టు కనబడుతుంది? ఆమేన్.